హలో ఫ్రెండ్స్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూజీలో 2 క్వశ్చన్లు చిన్నగున్న కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించాయంట ఆస్పిరెంట్స్కి. సో ఆ 2 క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఓకే, 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఇప్పుడు చూడండి, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ అల్మారా ఈస్ డబుల్డ్, దెన్ ప్రాఫిట్ ఈస్ ట్రిపుల్. సో సింపుల్గా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎస్పీ అండ్ పి రాసుకుంటాను. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈస్ డబుల్డ్. సో డబుల్డ్ అంటే 2 కదా. సో నేను 2 - 1 ఇంటూ ఎస్పీ ఈక్వల్ టు, ఇక్కడ ఏం రాస్తాను, ప్రాఫిట్ ఈక్వల్ టు త్రిబుల్డ్ అన్నాడు కదా. సో 3 - 1, ఇక్కడ 2 - 1 రాసుకుంటాను, నేను ఇక్కడ 3 - 1 రాసుకుంటాను. సో ఇది 2p అయిపోతుంది. సో p బై ఎస్పీ ఏమైపోతుంది, p బై ఎస్పీ చేస్తే 1/2. ఓకే, సో ఇప్పుడు చూడండి, సెల్లింగ్ ప్రైస్ 2 అందులో ఒకటి ప్రాఫిట్. సో కాస్ట్ ప్రైస్ ఏంటి 1, అంతే కదా. 1 మీద 1 ప్రాఫిట్ వస్తే నీకు సెల్లింగ్ ప్రైస్ అనేది 2 వస్తుంది. అలా చూడండి. సో ఇప్పుడు అతను మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగాడు. ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ఏమి, పీ బై సిపి. సో ప్రాఫిట్ 1 సిపి 1 ఇంటూ 100. సో మన ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత, 100. ఓకే, సింపుల్గా ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను -1 ఎందుకు చేస్తున్నా అంటే మనం దీన్ని ఎలా, ఇప్పుడు చూడండి, ఇనిషియల్గా సెల్లింగ్ ప్రైస్ 100 ఉందనుకోండి, అది డబుల్ చేశారు అంటే 200 అయిందండి. సో టోటల్గా ఎంత ఇంక్రీజ్ అయింది, +100% కదా. సో దీన్ని మనం ఇలాగా డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. సో మీకు షార్ట్కట్గా -1 - 1 అలా చేయాలని గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ ఇంకో టైప్ క్వశ్చన్ ఇది. సో ఇలాంటి క్వశ్చన్ కూడా ఒకటి అడిగాడు. సో సమ్ ఫ్రూట్స్ వర్ పర్చేజ్డ్ ఎట్ ఏ రేట్ ఆఫ్ 11 ఫర్ 100 రూపీస్. సో కేస్ 1, ఒక ఫ్రూట్ అదే 100 రూపీస్కి 11 ఫ్రూట్స్ కొన్నాడు. సో ఒక ఫ్రూట్ 100/11 అయిపోతుంది. అలానే ట్వైస్ ది నంబర్ ఆఫ్ ఫ్రూట్స్ వర్ పర్చేజ్ ఎట్ ఏ రేట్ ఆఫ్ 8 ఫర్ 100 రూపీస్. సో సెకండ్ కేస్ ఏంటి, సపోజ్ నేను ఇక్కడ ఒక ఫ్రూట్ తీసుకుంటే ఇక్కడ 2 ఫ్రూట్స్ తీసుకున్నాను. ఎంతకి, 100 రూపాయలకి 8. సో ఒక ఫ్రూట్ ఇంత అయిపోతుంది. ఓకే, సో ఇఫ్ ఆల్ ద ఫ్రూట్స్ వర్ సోల్డ్ ఎట్ ఏ రేట్ ఆఫ్ 9 ఫర్ 100, డిటర్మైన్ ద ప్రాఫిట్ ఆఫ్ ఆర్ లాస్ పర్సంటేజ్. సో ఇప్పుడు చూడండి, సో ఒక ఫ్రూట్కి ఇంత తీసుకున్నాం, 2 ఫ్రూట్స్కి ఇంత తీసుకున్నాం. సో మనం ఓవరాల్గా ఎంత తీసుకున్నామో చూడండి కదా. దీన్ని మనం వెయిటెడ్ యావరేజ్తో చేద్దాం. సో 1 × 100/11 ప్లస్ 2 × 100/8 కదా. 2 × 100/8 ఇదేమవుతుంది, 2 1 2 4 4 and 25 బై, ఇది టోటల్ ఎన్ని, మొత్తం 3 ఫ్రూట్స్ ఉన్నాయి కదా. సో బై 3 చేస్తాం. సో 100 + 11 ఇంటూ +25 కదా. ఇది 100/11 + 25 వచ్చేస్తుంది. అండ్ ఇది 11తో ఎల్సిఎం తీసుకొని 11తో మల్టిప్లై చేస్తే 275 అయిపోతుంది కదా. బై 11 నేను కింద రాసేసుకుంటాను. సో ఇదంతా ఏమవుతుంది, 375. ఇప్పుడు మనకి క్యాన్సిల్ చేయాలి. సో 3తో పోతుందా, ఎస్. 3 1 3 2 3 5. ఓకే, 125/11 ఇది మనకి ఏంటి, ఇది కాస్ట్ ప్రైస్ అనుకోండి. ఓకే, కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 125/11. ఇప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు, 100/9. సో మనం ప్రాఫిటా లాసా కనుక్కోవాలంటే ఎస్పీ బై సిపి చేయాలి కదా. సో ఎస్పీ నాకు తెలుసు 100/9. అలానే కాస్ట్ ప్రైస్ ఎంత మనకి 125/11, కింద బై 11ని పైన రాసేసుకుంటాను నేను. ఓకే, 25 4 25 5 5 9 45 and 44. సో దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, లాస్ కదా. సో ప్రాఫిట్ని నేను ఆప్షన్ని ఎలిమినేట్ చేస్తాను. సో 45 మీద నాకు ఒకటి లాస్ వచ్చింది, 1/45 × 100%. ఓకే, 5 9 5 20 అండ్ ఇదేమవుతుంది, 9 2 18 2/9% నాకు లాస్. సో నా ఆన్సర్ ఆప్షన్ సి. ఓకే, సింపుల్గా మీరు కాస్ట్ ప్రైస్ కనుక్కోండి, సెల్లింగ్ ప్రైస్ కనుక్కోండి అండ్ డైరెక్ట్గా సాల్వ్ చేసేసి వచ్చేయండి. ఓకే, ఎక్స్ట్రా వాల్యూస్ మీరు అజ్యూమ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ అంతే, ఈ 2 క్వశ్చన్సే మనకి బాగా కన్ఫ్యూజింగ్ అనిపిస్తాయి. సో అందుకే చేయించాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ క్వశ్చన్స్ నేను డైలీ సాల్వ్ చేపిస్తుంటాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.